వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడాకారులు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. బాన్స్వాడ మినీ స్టేడియంలో చిత్రపటానికి నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై సందడి చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. నగర పురవీధులు పరిశీలించి అభివృద్ధి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. డిచ్పల్లిలో చిరుత కలకలం. భయాందోళనలో గ్రామస్తులు. అధికారులు చర్యలు చేపట్టాలని వినతి. దుబ్బ యాదవ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించిన భక్తులు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ గా రూరల్ ముద్దుబిడ్డ ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిసిన ప్రొఫెసర్ లింబాద్రి. రాబోయే కాలం బీసీలదే. బీసీలంతా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉంది. పద్మశాలి ప్రముఖుల సన్మాన సమావేశంలో మధ్యప్రదేశ్ ప్రణాళికా శాఖ కమిషనర్ పరికిపండ్ల నరహరి. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా పాఠశాలలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ఆంధ్రనగర్ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. ఘనంగా ముగిసిన డిజిటల్ ఇండియా కేబుల్ నెట్వర్క్ ఎక్స్పో. చివరి రోజు పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రాల నుంచి హాజరై పర్యవేక్షించిన ఆపరేటర్లు. బాల్కొండ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ధ్యేయం. కోవిడ్తో నియోజకవర్గ ప్రజలు చనిపోవద్దని దేశంలోనే తొలి ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ను మోర్తాడ్లో ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన వైనంపై K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నిర్ణయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం. భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు ధ్యాన్ చంద్ అని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ జయశంకర్ మినీ స్టేడియంలో హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక రాష్ట్ర జాతీయ క్రీడాకారులకు శాలువాలు కప్పి మొమెంటోలను ప్రదానం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు ఆడుతున్న వారు కూడా గ్రామ స్థాయి నుండే ఎదిగారని తెలిపారు. గ్రామ స్థాయి క్రీడాకారులు మనోధైర్యంతో ముందుకు సాగాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి క్రీడాకారులకు సూచనలు చేశారు. ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ గంగాధర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాతబాలు, స్టేడియం మేనేజర్ నరేష్, కృష్ణారెడ్డి, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించేటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ జాతీయ క్రీడోత్సవ సందర్భంలో వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. భారతదేశానికే ఒక గుర్తింపు తెచ్చి 12 మెడల్స్ను, గోల్డ్ మెడల్స్ను సంపాదించి హాకీలో అత్యున్నతమైనటువంటి స్థాయికి అంటే 400 గోల్స్ చేసి దేశ విదేశాలలో
భారతదేశంలో కూడా గొప్ప క్రీడాకారులు ఉన్నారని చాటి చెప్పినటువంటి ధ్యానచంద్ గారికి ఈ క్రీడోత్సవ సందర్భంలో వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పర్యటించారు. నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ వాహనంపై అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పర్యటించారు. నగర పాలక సంస్థ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే రోజువారీ నిర్వహణ పనులు, శానిటైజేషన్, డివైడర్ మధ్యలో ఉన్న ప్లాంటేషన్ నిర్వహణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వద్ద ఆర్ఏయుబి పనులను పరిశీలించారు. వినాయక్ నగర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్మిస్తున్న డివైడర్ పనులను పరిశీలించారు. అనంతరం రఘునాథ్ చెరువు వద్ద నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. అహ్మద్ బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించి పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ అధికారులు ఆనంద్ సాగర్, రషీద్, R&B డిఈఓ ప్రవీణ్, ప్లాంటేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ గా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ ఎన్నికవడం ఆనందంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ను తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ను ప్రొఫెసర్ లింబాద్రి దంపతులను శాలువా కప్పి సన్మానించి ఉన్నతమైన పదవిని అధిరోహించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హోదాలో నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం ముద్దుబిడ్డ ఎన్నిక కావడం ఎంతో గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా నూతనంగా నియమితులైన లింబాద్రి, పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆశయ సాధనకు కృషి చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని జీవన్ రెడ్డి కోరారు. దుబ్బా యాదవ సంఘంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోపూజ, ప్రత్యేక పూజలను నిర్వహించారు. గోపి శ్రీకృష్ణ జయంతి సందర్భంగా నగరంలోని శ్రీకృష్ణ కాలనీ గురుబాబాది రోడ్ లో గల శ్రీకృష్ణ మందిరంలో శ్రీ యాదవ సంఘం దుబ్బా ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణునికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గోపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రవళిక శ్రీధర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు స్వామి గౌడ్, అయ్యప్ప ఆలయ అధ్యక్షులు భక్తవత్సలం, యాదవ్ సంఘం సభ్యులు అధ్యక్షురాలు పోషెట్టి యాదవ్, ప్రధాన కార్యదర్శి నరసయ్య యాదవ్, కార్యనిర్వహణ అధ్యక్షులు నారాయణ యాదవ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 16వ డివిజన్లోని దుబ్బా ప్రాంతంలో గల యాదవ్ సంఘంలో శ్రీకృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలో భాగంగా ఈరోజు గోమాత పూజ చేయడం జరిగింది. హిందూ సాంప్రదాయంలో గోమాతను పూజించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో 3 రోజులుగా కొనసాగిన డిజిటల్ ఇండియా కేబుల్ నెట్ ఎక్స్పో ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్లో హైటెక్ సిటీలో డిజిటల్ ఇండియా 9th కేబుల్ నెట్ ఎక్స్పో ఆదివారం ముగిసింది. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులకు మెరుగైన ప్రసారాలు అందించాలనే ఉద్దేశంతో జీటీపీఎల్ యాజమాన్యం ఈ ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆపరేటర్లు తిలకించి జీటీపీఎల్ యాజమాన్యాన్ని అభినందించారు. దేశంలోనే అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో సరికొత్త టెక్నాలజీతో సెటప్ బాక్స్ మంచి ప్రసారాలను అందజేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు. అమెజాన్, ఆహా, ఓటీటీ ప్రత్యేక గేమ్స్ అప్లికేషన్లు అందుబాటులోకి తేవడం శుభ పరిణామమని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీటీపీఎల్ ఉన్నతాధికారులు, ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక సరికొత్త టెక్నాలజీతో ఒక హైబ్రిడ్ బాక్స్ లాంచ్ చేస్తున్నాము. దీనివల్ల ప్రేక్షకులకి ఒకే బాక్స్తో, ఒకే రిమోట్తో టీవీలో అన్ని ఛానల్స్ మరియు 5000 యాప్స్ లైక్ Z5, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి ఛానల్స్, ఇలాంటి యాప్స్ అన్ని చూడొచ్చు. ప్లస్ అదే రిమోట్తో టీవీ ఛానల్స్ కూడా చూడొచ్చు. ఈరోజు ఒక ప్రేక్షకుడి ఇంట్లో ఒక టీవీ, ఒక రిమోట్, ఒక 3 సెటప్ బాక్సులు,
ఒక 3 ఇంటర్నెట్ కనెక్షన్స్ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. సో ఒక సింగిల్ బాక్స్తో ఒక సింగిల్ రిమోట్తో ఒక టీవీని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేసి ఆ స్మార్ట్ టీవీలో కేబుల్ టీవీ ఛానల్స్ రావడము ప్లస్ అన్ని ఓటీటీ యాప్స్ రావడము ఈ బాక్స్ ఒక ప్రత్యేకత. కోవిడ్తో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు మరణించవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన మిత్ర బృందంతో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ ప్లాంట్ మోర్తాడ్లో నెలకొల్పి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా కాలంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి తన మిత్ర బృందం బాల్కొండ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం అద్భుతమైన సేవలందించి ఆదర్శంగా నిలిచారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో మోర్తాడ్ మండల కేంద్రంలో తొలి ఆక్సిజన్ బాటిలింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన మిత్రుల సహకారంతో ₹1,00,00,000 పైగా ఖర్చుతో 102 ఆక్సిజన్ బెడ్లు, 14 ఐసీయూ బెడ్లు ఏర్పాటుకు సన్నాహం చేశారు. మరో ₹54 లక్షల మంజూరు చేసి మరిన్ని వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చారు. కరోనా రెండవ దశలో అనేక మంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను కోల్పోయిందన్న బాధ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డిని వెంటాడడంతో ఆయన ఆవేదనకు గురై మున్ముందు మరెవరూ మృతి చెందవద్దనే ఉద్దేశంతో అద్భుతమైన ఆలోచనతో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. రోజుకు 50 ఆక్సిజన్ సిలిండర్లు నింపుకునే సామర్థ్యంతో బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో మోర్తాడ్ ప్రాంతం అనువుగా ఉందని గుర్తించి ఏర్పాటు చేయించారు. అధికారం శాశ్వతం కాదు అనే ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో కోవిడ్తో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సమర్థవంతంగా ఎదుర్కొనాలని మంత్రి ఆక్సిజన్ బాటిలింగ్ ప్లాంట్ మోర్తాడ్లో ఏర్పాటు చేసి ఆయనతో పాటు మిత్ర బృందానికి నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు తెప్పించారు. డిచ్పల్లిలో చిరుత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఎవరికీ ప్రాణ నష్టం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామ శివారులో చిరుత మరొకసారి కలకలం రేపింది. గుట్టపై తిరుగుతున్న చిరుతను స్థానికులు మొబైల్ ఫోన్లో వీడియోలు తీశారు. చిరుత గ్రామంపై దాడి చేసి ఎవరికి కూడా నష్టం కలిగించకుండా అటవీ అధికారులు చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత వారం మేకల మందపై దాడి చేసి 2 మేకలను హతమార్చి 1 మేకపోతును ఎత్తుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అటవీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాబోయే కాలం బీసీలదేనని, ఇందుకోసం బీసీలంతా ఏకం కావాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక శాఖ కమిషనర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి అన్నారు. సంఘటితం, అధికారం, సమానత్వం దిశలో బీసీలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా పద్మశాలి సంఘం భవనంలో ఆదివారం పద్మశాలి సంఘం ఆత్మీయ సేవా సమితి, జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీలకు సామాజిక న్యాయం మాటలతోనే రాదని, అధికారంతోనే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారం కోసం బీసీలు ఐకమత్యంతో సంఘటితం కావాలన్నారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల్లో బీసీలు ఉండాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు బీసీల గురించి చర్చ సాగుతుందని ఆయన గుర్తు చేశారు. కుల సంఘాలు తమ కులస్తుల్లో సామాజిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలని, తద్వారా ఆత్మహత్యలు నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలే ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎల్ఎంబి రాజేశ్వర్ మాట్లాడుతూ ఐక్యంగా సాగితే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి నరహరితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎల్ఎంబి రాజేశ్వర్, బీసీ నాయకులు డాక్టర్ వినయ్, విశిష్ట సేవారత్న పురస్కార్ అవార్డు గ్రహీత పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, కార్పొరేటర్లు వనిత శ్రీనివాస్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, సిరిగాద ధర్మపురి, జెండా బాలాజీ మందిర్ ధర్మకర్త మోర సాయులులను సన్మానించారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, హల్మండ్లు, సంఘం ప్రతినిధులు విఠల్, గురుచరణ్, భూమేశ్వర్, సత్యనారాయణ, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఒత్తిడులు అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కుల సంఘాలకు చాలాసార్లు కుల సంఘాలు పిలిచిండ్రు, సన్మానాలు చేసిండ్రు, చాలువలు కప్పిండ్రు, అన్ని అయిపోయినాయి. ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు సామాజిక ఒత్తిడులు తగ్గించడానికి ఏమైనా చేసిందా? కుల సంఘము, ఏ కుల సంఘమైనా పర్వాలేదు, పద్మశాలి కుల సంఘాలు ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాం. అయ్యా మా ఇంట్లో తినడానికి తిండి లేదు, లేకపోతే సామాజిక ఒత్తిడులు అంటే మంచి ఇంత అమ్మాయి ఉంటే మంచి పెళ్లి చేయాలి. రాష్ట్రంలోని దళితులందరికీ దళిత సాధికారత పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఒకేసారి ఇవ్వాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ డిమాండ్ చేశారు.
కమర్పల్లి మండలంలోని ఉప్లూరు గ్రామంలో పాల్గొన్న నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఉప్లూరు గ్రామ దళిత సంఘంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితులందరికీ ఒకేసారి దళిత సాధికారత పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 3వ తేదీన కమర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమావేశానికి మండలంలోని దళితులు అందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఏలిటి గంగాధర్, మండల అధ్యక్షుడు సుంకెట్ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబుల్ రఫీ, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా కార్యదర్శి దేవేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి విపుల్ గౌడ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజు, రవీందర్, తిరుమలేష్, తిరుపతి, చింతకుంట శ్రీనివాస్, ఏలేటి మోహన్ రెడ్డి, వెన్నెల రాజేశ్వర్, రాజేంద్ర ప్రసాద్, మల్లన్న ప్రసాద్, ఏనుగు రాజేశ్వర్, జగదీష్, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే మా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన తిరిగి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి వాస్తవానికి యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ విధంగా వారిని మభ్యపెట్టి మోసం చేస్తుండో వాస్తవాలు తెలియజేసి అందరినీ కూడా చైతన్యపరిచి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక మీటింగ్ పెట్టి ఈ యొక్క కమ్మరిపల్లిలో కూడా సెప్టెంబర్ 3వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క కుటుంబంకి వెళ్ళి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే వారు చేసిన 10 లక్షల దళిత బంధు అని ఇస్తున్న వాగ్దానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఏకదాటిగా అంటే ఒకేసారి వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా దళితుని ముఖ్యమంత్రి నేషనల్ హైవే 63 పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో నేషనల్ హైవే పనులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వరకు 80% పనులు పూర్తయ్యాయని, మిగతా 20% పనులు 2 రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాణిక్ బండార్ శివార్లోని వంతెన వరకు రోడ్డు పనులు పూర్తి చేసి సాలూరా నాగంపల్లి వరకు రోడ్డు సర్వే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రమిశ్రా, నిజామాబాద్ ఆర్డీఓ రవి, నేషనల్ హైవే ఆర్ఎన్బి సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా పాఠశాలలు వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల యాజమాన్యాలకు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు సూచించారు. నందిపేట్ మండలంలోని ఆంధ్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రామారావు, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎంలు బాబు, గంగామణి, ఉపాధ్యాయులు అశోక్రావు, తెరాస నాయకులు ముత్యం, శ్రీనివాసరావు, మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయని, కాబట్టి అన్ని పాఠశాలల యజమానులు ఆగస్టు 31 లోపు పాఠశాలల ఆవరణను పరిశుభ్రంగా మంచి వాతావరణంతో ఉండే విధంగా చూసుకోవాలని స్థానిక సర్పంచ్, మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యతను వహించాలని, విద్యార్థులకు ఎవరికైనా జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు కనిపించినచో వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన చికిత్సలను అందించాలని కోరారు. విద్యార్థులు కూడా మాస్కులు ధరించే విధంగా చూడాలని ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశించారు. అనంతరం పాఠశాలల ఆవరణలో మరుగుదొడ్లు మరియు పరిసరాలను పరిశీలించి ఆవరణలోని బ్లీచింగ్ పౌడర్ను చల్లి తరగతి గదులకు శానిటైజేషన్ చేశారు. కరోనా నిబంధనలు ఉన్నాయో అన్నీ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరికి మాస్కులు పెట్టాలి, అట్లాగే శానిటైజర్ చేయాలి, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్తూ మరి అట్లాగే మరి పిల్లలు కూడా ఏదైనా అస్వస్థకు గురైతే జ్వరం అటువంటి వస్తే ఖచ్చితంగా బాధ్యత హెచ్ఎం తీసుకొని వాళ్ళకు కూడా హాస్పిటల్ వాళ్ళు చూపించాలి. పిట్లం మండల కేంద్రంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామంలో ఊరేగించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో పరెడి పోచమ్మ బోనాల పండుగ మహిళలు పాల్గొన్నారు. బోనాల పండుగను గ్రామంలో ఊరేగింపుగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నోముల నరేందర్ పేర్కొన్నారు.
ఆపదలో ఉన్నాము అంటేనే మేమున్నాము అంటూ భరోసా ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ అండగా మాకు నిలుస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి ఇలా ఆరోగ్యం బాగాలేని వారికి ఎన్నో ఇప్పిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. అలాగే మాకు కూడా మా తోబుట్టువు మాదిరిగా మాకు ఇచ్చినందుకు వేముల ప్రశాంత్ రెడ్డికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని, టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో ఇలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఇన్సూరెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇస్తున్నారని, అలాగే ప్రశాంత్ రెడ్డి అన్నగారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నోముల నరేందర్, సొసైటీ వైస్ చైర్మన్ గడ్డం శ్రీధర్, ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, మాజీ సర్పంచ్ గోపి, మాజీ ఎంపీటీసీ రాజన్న, జిల్లా నాయకులు శంకర్, ఎస్టీ ఉపాధ్యక్షుడు పెద్ది కిరణ్, గడ్డం భాస్కర్, ఏలేటి రింగారెడ్డి, రమేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. అర్సపల్లి ఎక్స్ రోడ్ వద్ద చాంచా శానిటరీ హార్డ్వేర్ షాప్ ను నగర మేయర్ నీతు కిరణ్ తో కలిసి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతు కిరణ్ అర్సపల్లి ఎక్స్ రోడ్ వద్ద చాంచాషా శానిటరీ అండ్ హార్డ్వేర్ షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జకీర్, నసీర్, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మీర్ మాజిద్ అలీ, సమీ, నిర్వాహకులు షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. ఊరపోచమ్మ గ్రామానికి పొలిమేరలో ఉండి గ్రామాన్ని చల్లగా చూసే తల్లి అని కిల్లా డిచ్పల్లి సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో డిచ్పల్లి కిల్లా కింద భాగంలో పురాతన కాలంలో నిర్మించుకున్న గ్రామదేవత ఊరు పోచమ్మ దేవాలయం శిథిలావస్థలో చేరడంతో గ్రామస్తులు అందరూ కలిసి గ్రామంలో నిధులు సేకరించి సర్పంచ్ కృష్ణారెడ్డి సహకారంతో నూతన ఆలయం నిర్మించుకున్నారు. నూతన విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. పోతురాజుల విన్యాసాలు చేసి కనువిందు చేశారు. శాస్త్రబద్ధంగా సాంప్రదాయ ప్రకారం పూజలు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి హాజరయ్యారు. వారితో పాటు గ్రామాభివృద్ధి కమిటీ గడ్డం నర్సారెడ్డి, మురళి, రింబాద్రి, గ్రామ ఇన్ఛార్జ్ ఉప సర్పంచ్ రవి, ఎంపీటీసీ సాయి మానస, గ్రామ ప్రజలు, పోతురాజులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామదేవత ఊరు పోచమ్మ గ్రామం సస్యశ్యామలంగా ఉండటానికి ముఖ్య కారణమని ఆమె తెలిపారు. గ్రామదేవత చల్లని చూపులతో పాడి పంటలు బాగా పండుతాయని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, ఊరు పోచమ్మ యొక్క చల్లని చూపు తమపై ఉండి గ్రామాన్ని చల్లగా చూడాలని ఊరు పోచమ్మతో కోరుకున్నామని తెలిపారు. క్రీడా దినోత్సవం సందర్భంగా మౌలాలి తాండాలో కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. రేంజల్ మండలంలోని మౌలాలి తాండాలో క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను సర్పంచ్ సునీత బాబు నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల నిర్వాహకులు సందీప్ మాట్లాడుతూ నేడు అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని, అలాగే హాకీ ఆటగాడు ధ్యానచంద్ గతంలో 1928 నుండి 1956 వరకు నిర్వహించిన ఒలింపిక్స్ క్రీడలలో విజయం సాధించి మెడల్ సాధించడం జరిగిందని, అలా మెడల్ సాధించిన క్రీడాకారుని రాజీవ్ యువ క్రీడా అనే అవార్డును ఇవ్వడం జరిగిందని తెలిపారు. దాన్ని ప్రస్తుతం ధ్యాన్ చంద్ర యూత్ క్రీడాగా మార్చడం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ బహుమతిగా 1,500 రూపాయలు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అనే అతను నేషనల్ క్రీడాకారుడు పేరు మీద మా ఊర్లో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. అయితే ధ్యాన్ చంద్ అతను మన ఇండియాకి పుట్టడం చాలా గర్వకారణం. అయితే ధ్యాన్ చంద్ హాకీలో 1928 నుంచి 1956 వరకు అతను ఆడిన అన్ని ఒలింపిక్స్లో మనకు మెడల్స్ రావడం జరిగింది. అయితే ఆ 1926ని 1952 వరకు మనకు గోల్డెన్ పీరియడ్ అనడం జరుగుతుంది. తులసిరెడ్డి క్రీడాకారులకు తన వంతు సహకారంతో అండగా నిలవడం గొప్ప విషయమని నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్ రెడ్డి కొనియాడారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో ఫుట్బాల్ క్రీడాకారులకు ఆట దుస్తులు సామాగ్రిని నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రసేన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అందజేశారు. కేర్ ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చంద్రసేన్ మాట్లాడుతూ క్రీడాకారులకు తులసిరెడ్డి తన వంతు సహకారంగా 4 లక్షల రూపాయలతో క్రీడా సామాగ్రిని ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. తులసిరెడ్డి గత 5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల రూపాయలతో క్రీడాకారులకు ఉచితంగా క్రీడా సామాగ్రిని అందించడం చాలా గొప్ప విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రసేన్ రెడ్డి హాజరవగా షకీల్ సభాధ్యక్షత వహించగా అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త వేద్ ప్రకాష్, నరాల సుధాకర్, ఘనపురం దేవేందర్, శంభునిగుడి చైర్మన్ మహేందర్, కోచ్ గట్టిపాటి నాగరాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యనే మన గవర్నమెంట్ కూడా వారి పేరు మీద ఒక ఖేల్ రత్న కూడా ప్రకటించడం జరిగింది. ఇది కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. ఫుట్బాల్ విషయానికి వస్తే నేను ఎప్పుడు చూస్తుంటాను, సుధాకర్ గారు ఫుట్బాల్ గురించి ఎంతో ఉత్సాహంగా దాన్ని ముందు నడిపించడానికి చేసే కృషి ఎంతో అభినందనీయం. రుద్రూర్ జెడ్పీటీసీ నారోజీ గంగారం కుమారుడు వివాహ విందు కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం వర్ణి మండలంలోని సీసీడీ హాల్లో జరిగిన రుద్రూర్ మండల జెడ్పీటీసీ నారోజీ గంగారం కుమారుడు సాయి కిరణ్ వివాహ విందు కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారాంతపు సంత అనే కళ నేటితో నెరవేరిందని వేల్పూర్ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని పచ్చల నడుకుడ గ్రామంలో ఈరోజు ఆదివారం నూతనంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఏనుగు శ్వేతారెడ్డి వారాంతపు సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామంలో రవాణా సౌకర్యం చుట్టూ 5 గ్రామాలు ఉన్న మేము అన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి 15 నుంచి 20 కిలోమీటర్లు ఆర్మూర్ భీమ్గల్కు వెళ్లేవారమని, అయితే చాలా సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆదివారం 5 గ్రామాల్ని కలుపుకొని భారీ ఎత్తున పచ్చల నడుకుడలో ఆర్మూర్ టు భీమ్గల్ వెళ్లే రహదారిని ఆనుకొని సంతను నిర్వహించడం జరుగుతుందన్నారు. చుట్టూ 5 గ్రామాల ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, ఎంపీటీసీలు గంగారెడ్డి గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జాపిరి రమేష్, చిన్న బాలరెడ్డి, భావన్న, సుభాష్, గంగాధర్, సంజీవ్, పెద్దబొమ్మన్న, రాజేందర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత పచ్చల నడుకుడ గ్రామ ప్రజల కళ ఈరోజు సాకారమైంది. విషయం ఏంటిదంటే పచ్చల నడుకుడ గ్రామంలో ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ, సుమారు 8,000 జనాభా ఉన్న గ్రామం. దీనికి ఈరోజు మా గ్రామ స్థాయిలో ఒక సంత మార్కెట్ ప్రారంభించుకున్నందుకు, అది గ్రామ పెద్ద మనుషులు వీడీసీ ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చాలు చేసుకున్నందుకు, గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ఉమ్మడిగా అందరం కలిసి ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో 2 స్పోర్ట్స్ సైకిళ్లను అందజేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో 2 స్పోర్ట్స్ సైకిళ్లను నిజామాబాద్ జిల్లా సైక్లిస్ట్ సంఘం కార్యదర్శి విజయకాంతరావుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా చేతుల మీదుగా అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో సైక్లింగ్ క్రీడ సైక్లిస్టులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా పేరు ప్రతిష్టలు పెంపొందించాలన్నారు. ఈ విధంగా సైక్లిస్టులకు స్పాన్సర్ చేసిన గడ్డం శ్రవణ్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్ష కార్యదర్శులు సృజన్ రెడ్డి, గిరీష్ కుమార్, సభ్యులు రంజిత్ సింగ్, శ్రీనివాస్, సూర్యప్రకాష్, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సైకిల్స్ అసోసియేషన్ వారికి 2 సైకిళ్ళు నా సామాజిక బాధ్యతగా రోటరీ జేమ్స్ తరఫున ఇవ్వదలుచుకున్నాను. 2 సైకిళ్లను కొని సైక్లింగ్ అసోసియేషన్కి బహుకరించాను. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారుల్లో చైతన్యం తీసుకురావడానికి టూకే రన్ నిర్వహించడం జరిగిందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు క్రీడాకారులు, విద్యార్థులచే టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు క్రీడాకారులు ఘనంగా సన్మానించి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారుల్లో చైతన్యం నింపడానికే టూకే రన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. అలాగే దేశంలో మంచి క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని, వారు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక పథకం స్థాయికి ఇంకో క్రీడాకారులు కూడా రాబోతుంది. వారందరికీ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, లయన్స్ క్లబ్ అనేక రకమైన సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క సోషల్ సర్వీస్ ప్రోగ్రాం కూడా ఒకటని చెప్పేసి
తెలియజేస్తూ ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని చాటే విధంగా వారి యొక్క దేశభక్తిని చాటే విధంగా క్రీడాకారులకు వారి క్రీడా స్ఫూర్తితో వారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి జయంతిని సందర్భంగా ఈరోజు 2K రన్ నిర్వహిస్తున్నాము. ఈ 2K రన్కు చాలామంది డైనమిక్ సిచ్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా క్రీడాకారులు చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరికీ కూడా శుభాభినందనలు. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గల 2 గుంటల భూమి సింధు నీరెడ్డి కుల సంఘ సభ్యులకు సంబంధించిందని ఆర్మూర్కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని సంఘ సభ్యులు ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని కమలానగర్ కాలనీలో ఉన్నటువంటి భూమిలో సింధు నేరేడు సంఘ సభ్యులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 50 సంవత్సరాలుగా తమ కుల సంఘానికి ఉన్న భూమిలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి విక్రయించాలని చూస్తున్నారని, ఎలాంటి పత్రాలు లేకుండా వారు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని సంఘ సభ్యులు చెప్పారు. గత కొన్నేళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. భూమికి సంబంధించిన పూర్తి రిజిస్ట్రేషన్ పేపర్ను తమ వద్ద ఉన్నాయని, కోర్టు ఆధీనంలో ఉన్నటువంటి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించారు. తమ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చేశామని చెప్పారు. సామరస్యంగా భూమి పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆర్మూర్లో ఆర్డీఓ కార్యాలయం వద్ద వచ్చే నెల సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం వివరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాలకుల సంఘాల నాయకులు, సభ్యులు, యువకులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసిండ్రు కాబట్టి దాన్ని వాళ్ళకు ఎటువంటి హక్కు కూడా ఇది లేదు. దాన్ని వాళ్ళని మేము కాబట్టి ఈ భవనాలన్నీ మాయ అని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసులకు చెప్పినాము. అవన్నీ కూడా మేము మా ప్రాపర్టీలో ఉన్నాయి కాబట్టి ఆ సెటిల్మెంట్ అయ్యే వరకు దీన్ని ఎవ్వరు కూడా మేము ముట్టదలుచుకోలే. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నిర్ణయంలో మాజీ మంత్రి పెద్దలు సుదర్శన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పిఎస్ఆర్ కన్వెన్షన్లో రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నిర్ణయంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించి ప్రస్తుత పరిస్థితిలో యువకులకు అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని, పార్టీలోని పెద్దలందరినీ ఒప్పించడం జరిగిందని, మరీ ముఖ్యంగా ఆర్మూర్లో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పట్టుపట్టి నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్ష కార్యక్రమం ద్వారా ఢిల్లీలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తే అందరూ కలిసి పనిచేస్తారనే నిర్ణయం రావడం జరిగిందని, తద్వారా రాజీవ్ రైతు భరోసా దీక్ష నాకు అధ్యక్ష పదవి రావడానికి ముఖ్య కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ రైతు భరోసా దీక్ష ఉదయం 11 గంటలకు మొదలు కావాల్సి ఉండగా సాయంత్రం 5 గంటలకు మొదలైన కట్టు కదలకుండా అక్కడే ఉండి దీక్షను విజయవంతం చేయడంతో ఢిల్లీ కాంగ్రెస్ గుర్తించిందని, సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని తనకు అధ్యక్ష పదవి ఇస్తే రాహుల్ గాంధీ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించాలని అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగిందని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి నిజామాబాద్ జిల్లా అండగా నిలబడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి గంగాధర్, అర్బన్ ఇన్ఛార్జ్ తాహెర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, పిసిసి కార్యదర్శి నాగేష్ రెడ్డి, బోధన్ నగర అధ్యక్షులు పాషాబాయ్, మాజీ ఎంపీపీలు గంగాశంకర్, రాజేందర్ కుమార్ గౌడ్, మోబిన్ ఖాన్, రామచందర్, పోచ్రయన్, మాజీ జడ్పీటీసీలు రామ్మోహన్, పులి శ్రీనివాస్ గౌడ్, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అభిషేకాలు, అర్చనలు, కోడి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడొక ఆయుర్వేదిక్ చిట్కా చూద్దాం. తెల్ల జుట్టు నల్లగా మారడానికి చిట్కా. కరివేపాకు, కొబ్బరి నూనెతో తయారు చేసిన ప్యాక్ తెలుపు జుట్టుకు చెక్ పెడుతుంది. కొబ్బరి నూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నెరిసిపోకుండా ఉండేందుకు ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడాకారులు, హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. బాన్స్వాడ మినీ స్టేడియంలో చిత్రపటానికి నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై సందడి చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. నగర పురవీధులు పరిశీలించి అభివృద్ధి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. డిచ్పల్లిలో చిరుత కలకలం. భయాందోళనలో గ్రామస్తులు. అధికారులు చర్యలు చేపట్టాలని వినతి. దుబ్బ యాదవ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించిన భక్తులు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ గా రూరల్ ముద్దుబిడ్డ ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొఫెసర్ లింబాద్రి. రాబోయే కాలం బీసీలదే. బీసీలంతా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉంది. పద్మశాలి ప్రముఖుల సన్మాన సమావేశంలో మధ్యప్రదేశ్ ప్రణాళికా శాఖ కమిషనర్ పరికిపండ్ల నరహరి. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా పాఠశాలలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ఆంధ్రనగర్ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. ఘనంగా ముగిసిన డిజిటల్ ఇండియా కేబుల్ నెట్వర్క్ ఎక్స్పో. చివరి రోజు పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రాల నుంచి హాజరై పర్యవేక్షించిన ఆపరేటర్లు. బాల్కొండ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ధ్యేయం. కోవిడ్తో నియోజకవర్గ ప్రజలు చనిపోవద్దని దేశంలోనే తొలి ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ను మోర్తాడ్లో ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన వైనంపై K6 GTPL స్పెషల్ ఫోకస్. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నిర్ణయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.